యాక్చువల్‌గా సత్య సాయిబాబా గారి మహిమల గురించి చిన్నప్పటి నుంచి కూడా నేను అవును. చాలా వింటూ ఉన్నాను. చాలా మంది భక్తులు, డిసైపుల్స్ దాని గురించి చెప్తూనే ఉంటారు. కానీ హ్మ్. మళ్ళీ ఇక్కడ నేను ఇలా లైవ్‌గా మీకు జరిగినటువంటి ఆ ఎక్స్‌పీరియన్స్ వినడం అనేది లిటరల్లీ గూస్ బంప్స్ అనిపిస్తుంది సార్ థాంక్ నిజంగా. యూ. అంటే ఇందాక మీరు అన్నారు, గిరీష్ గారే అన్నారు ఇలా అంటే బయోపిక్ లాగా కాకుండా ఆ! ఎక్స్‌పీరియన్సెస్ మీద యెస్. యెస్. చేయాలి అని యెస్. చెప్పి. ఈ థాట్‌కి ఎలా డిరైవ్ అయ్యారు సార్? అంటే మామూలుగా బాబా మీద చేయాలనగానే ఫస్ట్ థాట్ బయోపిక్కే వస్తుంది అంతేగా, కదా! హౌ అంతేగా హి వస్తుంది. టర్న్డ్ నార్మల్ పర్సన్ నుంచి గాడ్‌గా ఎలాగా మారారు అన్న దాని మీదే ఎక్కువ ఫోకస్ అవునవును. ఉంటుంది. బట్ వై దిస్ అప్రోచ్? అది ఫస్ట్ బయోపిక్ చేయాలంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. హ్మ్. మన రిసర్చ్ చేయాలి, స్క్రిప్ట్ రెడీ చేయాలి. యూ హావ్ టు గో టు హిస్ చైల్డ్‌హుడ్, దెన్ హిస్ యూత్ అండ్ హోల్ ద లైఫ్ అంటే అండ్ ఇట్స్ హ్యూజ్. ఐ మీన్ వెబ్ సీరీస్ లాగా చేయాలి. అంత ఉంది ఆయన స్టోరీ. అవును సార్. అదన్నికి టైం లేదు. అండ్ ఎనీబడీ ప్లేయింగ్ బాబా ఈస్ ఎ బిగ్ క్వెషన్ మార్క్. డివోటీస్ వోంట్ లైక్ చెప్పారు. హ్మ్. సో దట్ రూల్డ్ అవుట్ అయింది ఇది. సో బయోపిక్ అని రూల్డ్ అవుట్. సో హౌ డు యూ మేక్ అ ఫిల్మ్ ఆన్ సత్య సాయి బాబా వితౌట్ షోయింగ్ హిమ్, ఓకే. వితౌట్ ఎనీబడి యాక్టింగ్ అట్ ద సేమ్ టైమ్ అది బాబా గురించే ఉండాలి. సో ఇట్ వాస్ ఓన్లీ గ్రేస్, హ్మ్. ద మిరకల్స్ అండ్ హౌ ద డివైన్ హ్యాండ్ లైఫ్లో అందరికీ ఎప్పుడో ఏదో టైంలో ఇట్ విల్ కమ్ అండ్ హ్మ్. డూ ద మిరకల్. ఆ గ్రేసే దీనిలో మెయిన్ మ్యాటర్. కానీ మీకు సార్ ఒక డైరెక్టర్‌గా అఫ్‌కోర్స్ యూ హావ్ డెల్ట్ విత్ సో మెనీ వేరీడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ యువర్ ఫిల్మ్స్. అటు హీరోయిజం చూపించారు, ఇటు ఇంద్రుడు, చంద్రుడు లాంటి ఎమోషన్. ఇప్పటికీ మాకు ఫాదర్ అండ్ డాటర్ అంటే గుర్తొచ్చేది డాడీయే. సో, అలాంటి ఎన్నో ఎమోషన్స్ మీరు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అనంతాలో గాడ్స్ గ్రేస్‌ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, ఆవిష్కరింపజేయాలి అనుకున్నప్పుడు, మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ కథలు రియల్ లైఫ్ డిసైపుల్స్ నుంచి గాని, ఎక్స్‌పీరియన్సెస్ నుంచి గాని ఏమన్నా తెలుసుకోవడం గాని, మీరు ఆల్రెడీ తెలుసుకున్నవి ఏమన్నా మీ మైండ్‌లోకి రావడం గాని, ఇలాంటివి జరిగాయా? See, ఆల్రెడీ అప్పుడప్పుడు ఐ హావ్ హర్డ్ మిరకల్స్ అండ్ ఐ యూస్ టు చాలా బుక్స్ చదివాను నేను అప్పుడు. హ్మ్. సత్యసాయిబాబా బుక్స్ అదన్నీ ఉంది, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది. బట్ ఐ సెడ్ ఒకటి, మనం ఇప్పుడు ఎవరైనా ఒక రియల్ పర్సన్స్ది మనం చేయాలంటే దెన్ అది బయోపిక్ లాగా అయిపోతుంది. ఆ క్యారెక్టర్స్ రియల్గా ఉండాలి, ద పీపుల్. దెన్ ఐ హ్యావ్ టు ప్రొజెక్ట్ దెమ్ పర్ఫెక్ట్లీ, లేకపోతే చేయకూడదు. హ్మ్. సో దెన్ ఇట్ విల్ బి అది ఇట్ విల్ గోయింగ్ టు దట్ కమర్షియల్ లేక డాక్యుమెంటరీ ఇదిలో పోతుంది ఇది. అవును. అవును. సో మన మిరకల్స్ హావ్ హ్యాపెండ్. ఆ మిరకల్స్ డ్రామటైజ్ హ్మ్. మన సినిమాకి ఏదో కరెక్ట్. సో అండ్ హీ వాస్ వెరీ క్లియర్, గిరీష్ గారు ఏం చెప్పారు, సార్ ఇట్ షుడ్ లుక్ లైక్ సినిమా. హ్మ్. మీ భాషలో అన్నామలై మాస్టర్ ఇలా అలా ఎలా సార్ అది. బట్ ఆ! ఇట్ వాస్ గుడ్ ఫన్ బికాస్ టు థింక్ ఆన్ డివినిటీ ఫిలిం అంటే మన ఎప్పుడు అది ఒక టైప్ ఆఫ్ ఫిల్మే ఉంటుంది. అవును. ఇదిలో వి హ్యాడ్ సీన్ 35,000 ఫీట్లో ఏరోప్లేన్ ఇస్ గోయింగ్, దర్ ఇస్ టర్బులెన్స్ హ్మ్. అండ్ వాట్ హ్యాపెన్స్ దేర్. హ్మ్. ఏదో ఒక బ్యాంక్లో ఒక రాబరీ ఉంది. హౌ కెన్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ యాక్షన్ ఉంది. అవును. ఇదన్నీ దీనిలో ఎలా హౌ కెన్ యూ బ్రింగ్ ఇన్ ఎలిమెంట్ ఆఫ్ డివినిటీ రైట్. challenge. And then there was a sequence in Kashi. There is a sequence of a dancer. So varied people, varied locations, varied nature lo how miracles happen. In emotion it happens. In many factors lo తీసుకుని ఒక we made a screenplay. వావ్! అయితే మాకు కంప్లీట్‌గా ఒక సినిమాటిక్ Yes, ఎక్స్‌పీరియన్స్ yes, వస్తూనే yes. ఐ థింక్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ డివినిటీ. Divinity. ద Correctly put. గ్రేస్ ఆఫ్ Correct. గాడ్. అంతే అంతే.